కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హారర్ ప్లస్ కామెడీ బాలీవుడ్ లో ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములా. ఈ జోనర్ లో సినిమా వస్తుందంటే వెంటనే థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ఆడియన్స్. కంటెంట్ లో దమ్ముంటే మౌత్ టాక్ తోనే హిట్ చేసేస్తున్నారు. బాలీవుడ్ లో హారర్ జోనర్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా స్త్రీ 2. ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. 10 రోజుల్లో 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది అని ఆలోచిస్తే, చందేరి అనే గ్రామానికి చెందిన ఓ స్త్రీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. ఆ ఊరిలో జరిగే పండగ టైంలో అక్కడి మగవారిని ఎత్తుకుపోతూ ఉంటుంది. దీన్ని ఆపడానికి విక్కీ అనే వ్యక్తి ఏం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ. కంటెంట్ థ్రిల్లింగ్ గా ఉండడంతో ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ఆడియన్స్. బాలీవుడ్ లో హారర్ కంటెంట్ తో వచ్చి హిట్ కొట్టిన మరొక సినిమా ముంజియా. 30 కోట్లు బడ్జెట్ పెడితే 130 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కథ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓ అడవిలో పెద్ద మర్రి చెట్టు, దానిపై ఒక బ్రహ్మ రాక్షసుడు అటుగా వెళ్లే బాటసారులపై దాడి చేసి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడుగుతాడు. చెప్పలేకపోతే తన కోరికలు తీర్చాలని షరతులు పెడతాడు. దీనికి బిట్టు అనే వ్యక్తి ఎలా బలయ్యాడు అనేదే స్టోరీ. ఇక అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన సైతాన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 60 కోట్లు బడ్జెట్ పెడితే 210 కోట్లు రాబట్టింది. మొత్తానికి బాలీవుడ్ లో హారర్ కంటెంట్ సక్సెస్ ఫార్ములాగా మారింది. ఈ జోనర్ లో ఏ సినిమా వచ్చినా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. 2 పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే వార్ పీక్స్ కి చేరుతుంది. థియేటర్ తో పాటు కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కంగువా వెట్టాయన్ మధ్య ఇలాంటి సిచ్యువేషనే ఏర్పడింది. అయితే రజనీకాంత్ కోసం సూర్య డేట్ త్యాగం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 10కి కంగువా రిలీజ్ చేస్తామని సూర్య ఎప్పుడో ప్రకటించాడు. దానికి తగ్గట్టే ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ సడన్ గా ఇదే డేట్ ని టార్గెట్ చేశాడు రజనీకాంత్. వెట్టాయన్ కూడా అక్టోబర్ 10ని రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా డిస్ట్రిబ్యూటర్లు గుండె జల్లుమంది. తమిళ ఇండస్ట్రీ సైతం షాక్ అయింది. దసరా పండుగకు ఇంత పెద్ద క్లాష్ సమర్థనీయం కాదు. తలైవా సినిమాకి పోటీగా సూర్య ప్రాజెక్టు రిలీజ్ అయితే థియేటర్స్ తో పాటు కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే కంగువా టీం వెనకడుగు వేస్తున్నట్టుగా అరవాడ్డాలో ప్రచారం జరుగుతోంది. దసరాకు రిలీజ్ కావాల్సిన కంగువా పోస్ట్ పోన్ అవ్వడం దాదాపు ఖరారైనట్టే. అక్టోబర్ 10 నుంచి దీపావళికి షిఫ్ట్ చేసే ఆలోచనలో కంగువా టీం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అక్టోబర్ 31కి 3 సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు కంగువా ఆ డేట్ కి షిఫ్ట్ అయితే ఆ 3 సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని కంగువా టీం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేది అవుట్పుట్. కంటెంట్ ఎంత కొత్తగా ఉంటే ఆడియన్స్ అంతలా థ్రిల్ అవుతారు. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన శంకర్ గేమ్ చేంజర్ కోసం రీషూట్ ని ప్లాన్ చేస్తున్నాడట. ఫైనల్ కట్ ని మరింత క్రిస్పీగా మార్చేందుకు రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. క్రిస్మస్ కి రిలీజ్ అని ప్రకటన చేశాక మెగా ఫ్యాన్స్ లో అటెన్షన్ పెరిగింది. అయితే ఇటీవల శంకర్ తీసిన ఇండియన్ 2 దారుణమైన ఫలితాన్ని అందుకుంది. దీంతో గేమ్ చేంజర్ పై భయాలు నెలకొన్నాయి. శంకర్ మేకింగ్ పై సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రీషూట్ అంటూ వార్తలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలని శంకర్ భావిస్తున్నాడట. రామ్ చరణ్ ఇప్పటికే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే గేమ్ చేంజర్ కోసం కొన్ని రోజులు డేట్స్ కావాలని నిర్మాత దిల్ రాజు ద్వారా శంకర్ ప్రపోజల్ పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. అనుకున్న ప్రకారమే క్రిస్మస్ కు సినిమా రిలీజ్ చేద్దామని, కానీ కొన్ని సీన్లు మాత్రం రీషూట్ చేద్దామని శంకర్ అంటున్నాడట. దీనిపై చరణ్ పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ రీషూట్స్ ని నెగిటివ్ గా చూడాల్సిన అవసరమేమీ లేదు. దీనివల్ల సినిమా అవుట్పుట్ మెరుగుపడితే బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో నార్త్ సౌత్ అన్న ముచ్చటే లేకుండా పోయింది. కథ బాగుండి కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుందని అనిపిస్తే చాలు అన్ని భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్. సింగిల్ సినిమాతో భారీ కలెక్షన్స్ ని అందుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఏఆర్ఎం సినిమాకి అప్లై చేస్తున్నాడు టోవినో థామస్. బాలీవుడ్ స్టార్ టోవినో థామస్ హీరోగా జితిన్ లాల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా అజియంతే రెండం మోచనం ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 6 భాషల్లో రిలీజ్ కానుంది. 1900, 1950, 1990 ఇలా 3 యుగాల కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. మణియన్, కుంచ్కేలు, అజయన్ అనే 3 డిఫరెంట్ పాత్రల్లో టోవినో థామస్ ఇందులో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసింది యూనిట్.
ప్రతి ఫ్రేమ్ లో కేరళ సంస్కృతి ఉట్టిపడుతోంది. ఓ పాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ అజియంతే రండం మోచనం ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. 3 తరాల్లో నిధిని రక్షించే పాత్రలో టోవినో థామస్ కనిపిస్తున్నాడు. మలయాళ బ్యాక్ డ్రాప్ అయిన మేకింగ్ థ్రిల్ చేస్తోంది. విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. కేరళ సాంస్కృతిక వైభవాన్ని కూడా ఇందులో చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. మలయాళంలో టోవినో థామస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ చేసిన 2018 బ్లాక్ బస్టర్ అయింది. ఈ ఏడాది వచ్చిన అన్వేషిప్పన్ కొండితం సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు తన కెరియర్ లో 50వ సినిమాగా వస్తున్న అజియంతే రండం మోచనంతో హ్యాట్రిక్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా సౌత్ నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే పాన్ ఇండియా స్టార్ గా టోవినో కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ సడన్ గా సైలెంట్ అయితే ఆడియన్స్ అంతా టెన్షన్ పడతారు. అనౌన్స్ చేసిన ప్రాజెక్టు పట్టలేకపోతే మిడిల్ డ్రాప్ అయిందనే ప్రచారం చేస్తారు. అయితే ఈ రెండింటికి చెక్ పెట్టేందుకు రెడీ అయింది అలియా భట్. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అలియా భట్ లాస్ట్ ఇయర్ రాఖీ ఔర్ రాన్కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమాలతో హిట్స్ కొట్టిన బ్యూటీ. తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చిన అలియా ఇప్పుడు జిగ్రాని రిలీజ్ కి రెడీ చేస్తూ ఆల్ఫా షూటింగ్ తో బిజీగా గడిపిస్తోంది. డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుంది. ఇంతవరకు ఓకే, మరి వాట్ అబౌట్ లవ్ అండ్ వార్? ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో లవ్ అండ్ వార్ మూవీకి ఓకే చెప్పాడు రణబీర్ కపూర్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. విక్కీ కౌశల్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తేలిపోయింది. కానీ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీనిపై క్లారిటీ ఇచ్చాడు భన్సాలి. అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ముందు రణబీర్, విక్కీ మధ్య స్నేహానికి సంబంధించిన సీన్స్ ని షూట్ చేస్తాడట. ఈలోగా ఆల్ఫా షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ నుంచి లవ్ అండ్ వార్ సెట్స్ లో పాల్గొంటుందట అలియా భట్. 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి మేలో సినిమా రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నాడట భన్సాలి. మొత్తానికి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని అలియా వచ్చే ఏడాది 2 క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకి రానుంది. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కంటెంటే కింగ్. కథ లేకుండా కాంబినేషన్స్ పై దృష్టి పెడితే నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు ఇలాంటి షాక్ కి గురైంది ఓ బాలీవుడ్ మల్టీ స్టారర్. ఎంత పెద్ద స్టార్లున్నా ఆడియన్స్ ని మెప్పించలేకపోతోంది. బాలీవుడ్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ మనోరంధంగల్ సుప్రసిద్ధ రచయిత వాసుదేవ్ నాయర్ రాసిన స్టోరీతో ఈ సిరీస్ తీశారు. 9 భాగాల ఆంథాలజీని 8 మంది డైరెక్టర్స్ తెరకెక్కించారు. 100 కోట్ల మార్కెట్ ఉన్న మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్స్ ఇందులో నటించారు. ఆగస్టు 15 నుంచి G5 లో ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ 5 భాషల్లో స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే 10 రోజులు గడిచిన అంచనాలు అందుకోవడంలో ఈ వెబ్ సిరీస్ తడబడుతోంది. మనోరథంగల్ వెబ్ సిరీస్ లో మొదటి 2 పార్ట్స్ బాగున్నప్పటికీ ఓవరాల్ గా పాస్ కాలేకపోయింది. ప్రియదర్శన్, సంతోష్ శివ లాంటి దిగ్గజ దర్శకులు పనిచేసిన ఫలితం ఆశించిన స్థాయిలో లేదు. మెలో డ్రామా విపరీతంగా నచ్చే వాళ్ళకు మాత్రం మనోరథంగల్ అతి కష్టం మీద ఓకే అనిపిస్తుంది. కానీ ఎంగేజ్ చేసే కంటెంట్ కావాలంటే మాత్రం కష్టం. ఆర్టిస్టులు ఎంత అద్భుతంగా నటించినా ఎంగేజ్ చేసే కంటెంట్ లేకపోతే క్రేజీ మల్టీ స్టారర్ కూడా అడ్రస్ లేకుండా పోతుంది. ప్రెజెంట్ మనోరథంగల్ ఇదే సిచ్యువేషన్ లో ఇరుక్కుపోయింది.